హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు రాయలసీమ స్పెషల్ ఒట్టి తుణుకల కర్రీ చూపిస్తున్నానండి. ఒట్టి తుణుకలు అంటే ఏంటి అనుకుంటున్నారా? మటన్ని పసుపు ఉప్పు వేసి ఎండలో 3 నుంచి 4 రోజులు ఆరబెట్టుకోవాలి. బాగా ఎండిన తర్వాత వాటిని రాయలసీమలో ఒట్టి తుణుకలు అంటారండి. ఈ కంప్లీట్ రెసిపీ మీకు షేర్ చేస్తాను. దానికంటే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మీకు వీడియోలో నేను చూపిస్తున్నది ఎండబెట్టుకున్న మటన్ ముక్కలండి. ఇలా ఉప్పు పసుపు వేసుకొని బాగా గట్టిగా అయ్యేదాకా ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇవి కిలో కేజీ మటన్తో చేస్తే నాకు ఇంత క్వాంటిటీ వచ్చింది. ఒక ½ కేజీ అంటే అందులో సగంని తీసుకొని నేను నానబెట్టుకుంటున్నానండి. వాటర్ వేసి ఇవి గట్టిగా ఉంటాయి కాబట్టి 1 to 2 hours నానబెట్టుకోవాలి. మంచిగా వాటర్ పోసి నానబెట్టుకోవాలండి. కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మంచి హెల్దీ రెసిపీ కూడా ఇది. కర్రీ కోసమని మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ½ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, ఒక ½ ఇంచు దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, జాపత్రి వేసి మీడియం ఫ్లేమ్ మీద బాగా వేపుకోవాలండి. కొంచెం రంగు మారితే సరిపోతుంది. వేపుకున్న దాన్ని మిక్సీ పట్టుకొని పొడిలా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. ½ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత వీలైనంత సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు వేసుకోవాలండి. ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకొని ఉన్న మటన్ ముక్కలు వేసుకోవాలండి. మటన్ మాత్రం లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి అండి. ఇక్కడ మటన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ వేయించుకోవాలి. ఒక 2 to 3 minutes బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మటన్లో ఉన్న వాటర్ అంతా బయటికి పోతుంది, మనం నానబెట్టుకున్నాం కాబట్టి. ఇలా వాటర్ రిలీజ్ అయిపోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వేయట్లేదండి. ఒక 8 నుండి 10 వరకు వెల్లుల్లి నెంబలు కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకుంటున్నానండి. ఫ్రెష్ వేసుకుంటేనే బాగా టేస్టీగా వస్తుందండి. ఈ ఎల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ½ టీ స్పూన్ పసుపు సరిపోతుందండి. ఎందుకంటే మనకు మటన్ ముక్కలకు ఆల్రెడీ పసుపు వేసి ఎండలో ఆరబెట్టుకున్నాం కాబట్టి ½ టీ స్పూన్ సరిపోతుంది మనకి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. పసుపు వేసినాక అడుగంటకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మనం ఇప్పుడే వాటర్ వేయట్లేదు కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద బాగా కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు ఒక 3 మధ్యలో కట్ చేసి వేసుకున్నాను. ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నానండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవడం వల్ల మటన్ మరింత టేస్టీగా వస్తుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. మీరు కంపల్సరీ ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్లో తెలియజేయండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో బాగా మగ్గిపోయినాయి కదండి. ఇలానే ఇంకా మరీ 2 నిమిషాలు బాగా కలుపుతూ వేయించుకోవాలి సన్న మంట మీద. తర్వాత ఇక్కడ నేను 1½ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకుంటున్నానండి. మీకు రుచికి తగినంత వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఉప్పు ఇక్కడ ఆల్రెడీ మనకు మటన్ ముక్కల్లో ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు వేసుకోవాలి. మరింత ఎక్కువ వేసుకుంటే ఉప్పగా అయిపోతుంది. చూసుకొని కొంచెం సగం వేసుకొని తర్వాత ఉడికినాక వేసుకుంటే అట్లా టేస్ట్ తెలుస్తుంది. మనం మిక్సీ పట్టుకున్న మసాలా సగం స్పూన్ వేసుకోవాలండి ఇక్కడ. అంటే మనం పట్టుకున్న దాంట్లో
సగం వరకు వేసుకొని బాగా ముక్కలకు పట్టించేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడే నేను కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా. దీన్ని కూడా మరో 2 నిమిషాలు వేపుకోవాలి మసాలాలు మాడిపోకుండా. తర్వాత ఇక్కడ నేను రెండు గ్లాసుల వాటర్ పోసుకుంటున్నానండి మటన్ ఉడికించుకోవడానికి. మనకి ఇది ఆల్రెడీ ఎండు ముక్కలు కాబట్టి 2 hours నానబెట్టుకున్నాము. అయినా అంత త్వరగా నానిపోదండి. సో మనం ఏం చేయాలి అంటే వాటర్ కొంచెం ఎక్కువ పోసుకుంటున్నానండి. నార్మల్ మటన్కి అయితే 1.5 గ్లాస్ అయితే సరిపోతుంది. కాకపోతే ఇవి ఎండు ముక్కలు కాబట్టి 2 గ్లాసులన్నర వరకు నీళ్ళు పోసుకోవాలండి. ఎందుకంటే మటన్ ముక్కు ఉడకాలి కాబట్టి. తర్వాత మరో 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 6 నుండి 8 విజిల్స్ వచ్చేంత వరకు విజిల్స్ పెట్టుకోవాలండి. ఆ 8 విజిల్స్ వచ్చిన తర్వాత నాకు ఇలా అయింది టెక్స్చర్ వచ్చేసి. తర్వాత రిమైనింగ్ మసాలా పొడి వేసుకోవాలి అండి. రిమైనింగ్ మసాలా పొడి వేసుకొని కొంచెం వాటర్ ఎక్కువ ఉంటాయి కదండి, అవన్నీ ఎగిరిపోయేంత వరకు కొంచెం లో ఫ్లేమ్లో తిప్పుతూ కలుపుకోవాలి, లేదంటే అడుగంటుకు పోతుంది మనకి. ఇక్కడ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు నిదానంగా వేపుకోవాలండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, తర్వాత పుదీనా వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఈ టైంలోనే మనకు ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. వాటర్ కూడా మనకు బాగా దగ్గర పడ్డాయండి. ఈ కర్రీని రాగి సంగటిలోకైనా, వేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా తింటే చాలా బాగుంటుందండి. మీరు తప్పక ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.